ప్రభాకర్ మీద బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మాగంటి సునీత కన్నీళ్లు పెడితే డ్రామా సీరియల్ అంటూ అవమానిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు దుశ్చర్యగా మించిపోయిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి అని మహిళలను అవమానించేలా ఘోరమైన సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. ఇందిరాగాంధీ చనిపోతే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారన్న ఆయన అది కూడా వాళ్ల దృష్టిలో సీరియల్ డ్రామానేనా అని నిలదీశారు. ఎలక్షన్లలో ఎట్లైనా చేసి గెలవాలి, తొండి చేసైనా మొండి చేసైనా అవతలి వాళ్లను అవమానపరిచైనా గెలవాలన్న ఒక ఘోరమైన సంస్కృతికి కాంగ్రెస్ నాయకులు పాల్పడతా ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారు అన్న మాటలైతే ఆశ్చర్యంగా ఉన్నది. నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది. అరేమన్నారు, ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు, ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో, లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపీనాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మానవ సహజం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో? రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో, మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండని చెప్పేసి. అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలామంది కూడా మరి ఏడ్చారు, కొంతమంది షాక్ కూడా గురై చనిపోవడం జరిగింది. మరి అది కూడా సీరియలేనా మీ దృష్టిలో? అది కూడా ఒక డ్రామానేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు కానీ మీ మంత్రులు కానీ తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు?